హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. సో ప్రజెంట్ అయితే మేము ఇప్పుడు తిరుమలలో అయితే ఉన్నామన్నమాట. సో టికెట్లు అయితే మస్తు జల్దీ దొరికిపోయినాయి మాకు. సో టికెట్లు అయితే చాలా జల్దీ ఇట్లా పోగానే టికెట్లు అయితే ఇచ్చేసారు అనమాట. సో మాకు రేపు 2 o'clock ఉంది, 2 PM అయితే దర్శనం అయితే ఉందన్నమాట. సో అప్పటి వరకు ఇక్కడ ఏమేమి ఉన్న టెంపుల్స్ అవన్నీ విజిట్ చేద్దాం. మీరు టికెట్లు కావాలంటే ఇలా పోవాలి, లైన్ 6 అని ఉంటుంది. దీని లోపల అయితే ఇస్తారు టికెట్స్ అయితే. సో ఇక్కడైతే కార్ పార్కింగ్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి అనమాట. కార్ పార్కింగ్ అయితే అనమాట. కార్ ఇక్కడ పార్క్ చేసుకోవాలి. చాయ్ ఏమైనా ఈవినింగ్ టైంలో చాయ్ కావాలంటే ఇక్కడ వచ్చి తాగాలి. అండ్ ఇక్కడ కూడా అదే అనమాట టికెట్లు ఇచ్చేది ఇదంతా. ఇప్పుడైతే మనం కార్ పార్కింగ్ దగ్గరికి అయితే పోతున్నాం. సో గాయ్స్, ఇప్పుడు ఆడ వీడియో తీస్తుంటే ఒక పోలీస్ ఆయన వచ్చి వీడియో తీయద్దని చెప్పి ఎక్కువ వీడియో తీయద్దని చెప్తుంది ఆడ పోలీస్ ఆయన. ఎక్కువ వీడియో తీయద్దు ఆడ అని చెప్తుండు ప్రాంక్. సో ఇప్పుడైతే ఇక రేపు మధ్యాహ్నం వరకు, రేపు 2 PM వరకు ఉంది కదా టైము. సో అప్పటి వరకు ఇక్కడ గుళ్ళు ఉంటే అవన్నీ కవరప్ చేసుకుందాం కింద. సో ఇప్పుడైతే టీ స్టాల్ జర్నీగా పోతున్నాం. ఆడగటంగా ఉంది కానీ ఇంకా కొంచెం టైం పాస్ చేయడానికి పోతున్నాం. నేను మా అన్న చూసేద్దాం ఇంకేమేమి ఉన్నాయో. అసలు తిరుపతిలో లొకేషనే ఇట్లా మస్తు అనిపిస్తుంది. ఇక్కడ పైన కొండలు, అక్కడ సీనరీ హైలైట్ అనిపిస్తుంది. ఇంకా సన్ రైజ్ పడుతుంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది గైస్. సో చాలా అయితే పబ్లిక్ నాకు తెలిసి తక్కువ మంది, అందుకే జల్దీ టికెట్లు అయితే దొరికినాయి. పబ్లిక్ ఉంటే అబ్బాబా 2 గంటలు రేపటి వరకు టైం పడుతుండే. గైస్ ఇంతకుముందు అయితే మేము ఇక్కడ తీసుకున్నాం అనుకో టికెట్లు, ఈ సైడ్లో తీసుకుని ఉండే. ఇప్పుడేమో అట్ సైడ్ తీసుకున్నాం. సో వచ్చిన పార్కింగ్ ఇక మీకు ఎక్కడైనా పోవాలంటే ఇక్కడ ఆటోలు కూడా ఉన్నాయి. సో మనకైతే ఒకటి గోలీ సోడా వచ్చేసింది, కొంచెం డ్రింక్. సో గైస్, ఇప్పుడే కొండపైకి అయితే వచ్చినాం అనమాట తిరుమలకి. కార్ అయితే పార్కింగ్ అయితే పెట్టేసినాం. సో మార్నింగ్ 3 o'clock అయితే మనకైతే రూమ్ ఇస్తారంట. సో అప్పుడు రూమ్ తీసుకొని రూమ్ దగ్గర మనం కార్ పార్క్ చేసి అప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి డైరెక్ట్ టెంపుల్ కావాలి. తిరుపతిలో అయితే పబ్లిక్ అయితే మస్తు మంది ఉన్నట్టు గైస్. దర్శనం కానోళ్ళు ఉన్నట్లేదు. సో పార్కింగ్ అయితే వెహికల్స్ అయితే మస్తు ఉన్నాయి. సో ఇదన్నమాట సీనరీ కూడా. సో గైస్, రూమ్ టికెట్ అయితే ఇక్కడనే ఇస్తారనమాట. సో ఈ లైన్లో అయితే నిలబడదు మార్నింగ్. సో పబ్లిక్ అయితే అందరు ఇక్కడనే వండుకున్నారు అనమాట. ఇవన్నీ లైన్. సో మార్నింగ్ అయితే 5కి ఇస్తారంట రూమ్ టికెట్లు. మనమైతే 2-3 o'clockకి వచ్చి ఇలా లైన్ అయితే నిలబడాలి లైన్లో. సో అప్పుడే దొరుకుతుంది. లేకపోతే మనం వాళ్ళు 5కి అని చెప్పేసి మనం 5కి వచ్చామనుకో బుక్ అయిపోతుంది. 2 o'clockకి 3 o'clock వచ్చి వెయిట్ చేయాలన్నమాట ఇక్కడ. సో గైస్, మీకు టీటీడీలో ఫుడ్ ఫెసిలిటీస్ అండ్ వాష్రూమ్ ఫెసిలిటీస్ అయితే అన్ని దగ్గర అవైలబుల్ ఉంటాయి అనమాట. పార్కింగ్ దగ్గర అయితే వాష్రూమ్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి అనమాట. సో ఎందుకంటే పబ్లిక్ చాలా మంది ఉంటారు కదా, అందుకే టీటీడీ వాళ్ళు ఇది ఒక మంచి ప్లాన్ చేసారు అనమాట. సో ఇది చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాష్రూమ్ సడన్గా లేడీస్ ఉంటారు, బాయ్స్ ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. సో గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడైతే మాకైతే రూమ్ దొరికింది అనమాట. సో మా వాళ్ళు అక్కడ షిఫ్ట్ అయిపోయారు, బ్యాగ్స్ అన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. సో నేను చార్జర్ అవి తీసుకొని వస్తున్నా. సో ఇప్పుడు అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్ టెంపుల్కి అయితే దర్శనంకి అయితే పోదాం. సో ఫస్ట్ మనం అయితే గుండు కొట్టించుకోవాలి. తిరుపతికి వస్తే నేను మొక్కుకున్న గుండు కొట్టించుకుంటాను. సో అందుకే గుండె అయితే కొట్టించుకుందాం. గైస్ ఇప్పుడైతే రెడీ అయిపోయి నా గుండె అయితే వేయించుకొని వేసాను, నాకు కామెంట్ చేయండి. సో మన అవుట్ఫిట్ అయితే ఇది మంచి అయితే కనుక్కున్నాం అన్నమాట. సో ఎట్లనే సో అప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. ముందు అయితే రెడీ అవుతున్నాం అన్నమాట. సో రెడీ అన్నా టెంపుల్కి అయితే పోదాం, దర్శనం చేసుకుందాం.
సో గైస్ ఇప్పుడైతే దర్శనంకి అయితే వెళ్ళిపోదాం. దర్శనం చేసుకోవడానికి ఇక పోతున్నాం అనమాట పైకి అయితే. బస్ స్టాప్కి అయితే గైస్ బస్ అయితే ఇప్పుడే దిగినాం. సో దర్శనం చేసుకోవడానికి అయితే పోతున్నాం అనమాట. సో ఇక్కడ లైన్ ఎక్కడ ఉందో ఏమో, ఫుల్ లైన్ ఉన్నట్టుంది. సో మేమైతే రోడ్ క్రాస్ చేసి పోవాలి అవతలకి. సో లైన్లో అయితే నడుస్తున్నాం అనమాట. సో టోకన్ టికెట్ అయితే ఇదే. సో గైస్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే ఫోన్లో కాల్లో పోయి ఫోన్ అయితే తీసుకున్నా. సో ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయి చిన్న ఫొటోస్ వీడియోస్ అవన్నీ దిగుదాం. చలో మనకి దీంట్లో అయితే వచ్చేసి నవతన ప్రసాదంలో అయితే కూర్చున్నాం. సో దీంట్లో మనకి దొండకాయ కర్రీ, చట్నీ, ఒకటి స్వీట్ అయితే పెట్టారు. సో గైస్ అన్నదాన సత్రంలో అయితే భోజనం అయితే వేసేసినాం. సో బయటికి అయితే వచ్చినాము. ఇప్పుడైతే రూమ్ దగ్గరికి అయితే పోతున్నాం అనమాట. గైస్ ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాం అనమాట. రూమ్ దగ్గర అయితే ఉన్నాం. సో ఇప్పుడైతే మళ్ళీ వరాహస్వామి టెంపుల్కి అయితే పోవాలి. సో ముందే పోదాం అనుకున్నాం కానీ మనము అట్లా లైన్లో వచ్చినాం కాబట్టి దర్శనం చేసుకోవాలి. నిన్న నైట్ లేట్ అయిపోయింది. సో ఇప్పుడైతే వరాహస్వామి దర్శనం చేసుకొని లడ్డూలు అయితే తీసుకోవాలి. సో చలో వెళ్దాం. సో గైస్ ఎప్పుడో లడ్డు కౌంటర్ దగ్గరికి లడ్డూలు అయితే తీసుకున్నాం. బయటికి అయితే సో లడ్డు కౌంటర్ దగ్గర అయితే పబ్లిక్ చాలా మంది అనమాట. పబ్లిక్ అన్నదానం వచ్చేస్తారు. గైస్ ఫైనల్లీ ఇప్పుడైతే నేను రూమ్ దగ్గరికి అయితే వచ్చేసిన అనమాట. సో మనకి ఫోన్లో ఛార్జింగ్ అయితే లేదు. మనం ఇంకా వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి, యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి. సో ఇక నెట్వర్క్ కూడా సరిగ్గా లేదనమాట. అండ్ ఇంకోటి ఏం విషయం ఏంటంటే మమ్మీ వాళ్ళు అయితే ఇక్కడ టెంపుల్ దగ్గరనే కూర్చురు. వాళ్ళకి అక్కడ పీస్ఫుల్ ఉంది, మంచిగా టెంపుల్ వైపు అయితే ఎంజాయ్ చేస్తారు. అండ్ సో గైస్ ఈ బ్లాగ్ ఇక్కడ వరకు ఏం చేస్తున్నా. సో ఇంతమంది ఇప్పటి వరకు ఈ వీడియో చూసారు. అందరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మళ్ళీ వెళ్దాం కొత్త బ్లాగ్లో. అంటిల్ టేక్ కేర్, బై బై.